నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టారు. సుమారుగా 4 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ పట్ల బీజేపీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తోంది. బీజేపీ నాయకులు కానీ బీజేపీ నేతలు కానీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. సుమారుగా 8,000 కోట్ల రూపాయలను మైనారిటీల కోసం ఈ బడ్జెట్లో కేటాయించారు. కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు మాత్రం ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు అంటూ పెద్ద ఎత్తున విమర్శించడం జరుగుతుంది. ఇది కేవలం హలాల్ బడ్జెట్ లేదా ముస్లిం లీగ్ బడ్జెట్, ఇది ఓటు బ్యాంకు బడ్జెట్ తప్ప ఇందులో అందరి ప్రజలకి లేదా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేకూర్చలేదు. ఇది కేవలం ఏదో ఒక ముస్లిం లీగ్ బడ్జెట్ లాగానే కనిపిస్తోంది అంటూ సిద్ధరామయ్య పైన, కర్ణాటక ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. ఇలాంటి నిర్ణయాలు చాలా కేవలం ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది సిద్ధరామయ్య సర్కార్ అనేటువంటి విమర్శలు గత 2 సంవత్సరాల్లో చాలా వచ్చాయి, కేవలం బడ్జెట్ విషయంలోనే కాదు. బ్రీఫ్గా హైలైట్స్ కనుక మనం చూస్తే చర్చలోకి వెళ్లే ముందు, రిజర్వేషన్, ముస్లింల కోసం రిజర్వేషన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లో 4% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే 50,000 ముస్లిం మ్యారేజ్ ఎవరైనా చేసుకుంటే కనుక, వివాహాలు చేసుకుంటే వాళ్ళకి 50,000 రూపాయల సహాయం, 150 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, అలాగే గ్రేవ్యార్డ్స్ అంటే సమాధులు అవి ఇవన్నీ కూడా. ఇలాగే చాలా ఉన్నాయి. 50% ఫీజు కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది ముస్లిం విద్యార్థులకి. అలాగే సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ముస్లిం గర్ల్స్ స్టూడెంట్స్కి. అందరు కేవలం ఒక సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలి? సెల్ఫ్ డిఫెన్స్ అనేది అందరికీ అవసరమే. మరి అది కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఉర్దూ మీడియం స్కూల్స్ కోసం ఒక 100 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. అలాగే ఒక 1,000 కోట్ల రూపాయలు మైనారిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం చెప్పి ఒక 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఇలా ఓవరాల్గా ఒక 8,000 కోట్ల రూపాయలకు పైగానే మైనారిటీల కోసం కర్ణాటక ప్రభుత్వం కేటాయించింది. దీని పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు వాస్తవం ఏంటి, ఇందులో రాజకీయ రంగు పులుముకుందా, నిజంగా బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా, అసలు ఏం జరుగుతోంది కర్ణాటకలో? లెట్స్ డిస్కస్. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు వేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఏంటి బడ్జెట్ మీద మీ ఇనీషియల్ కామెంట్స్ ఏంటి? ఇది కేవలం ఓటు బ్యాంకు బడ్జెట్ లాగానే కనిపిస్తోందా, లేదంటే ఏదో కేవలం రాజకీయపరమైనటువంటి విమర్శలుగా చూడాలా బీజేపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు? రాజుగారు, ఇది సిద్ధిరామయ్య గారికి 16వ బడ్జెట్ ఆయన ప్రవేశపెట్టింది వాటిలో. అందు గురించి బడ్జెట్ విషయంలో వారు సిద్ధహస్తులు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, అంత అనుభవం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన అంశాల్లో వారికి తెలిసిన, అంటే మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, మన బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానివ్వండి ఏమీ చూపించలేదు. సో సరే, ఈ క్యాస్ట్ పరంగా మరి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, క్యాస్ట్ 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 అని, మరి వాళ్ళకి ఏం చేసి చూపించలేదు. మిగతా ఇంకోటి చూసుకుంటే మనకి ఏదో ఈ బడ్జెట్ అంతా ఫోకస్ బెంగళూరు మైసూర్ రీజియన్ మీదనే ఉంది. అంటే బెంగళూరు మైసూర్ అంటే ఈ రీజియన్ లో 2 చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఉండేది. కానీ ఎంతో వెనుకబడ్డ ప్రాంతాలు కర్ణాటకలో చాలా ఉన్నాయి. కళ్యాణ కర్ణాటక, లేకపోతే మన గుల్బర్గా రీజియన్లు ఏవైతే ఉన్నాయో, మల్లికార్జున ఖర్గే గారిది, దానికి పెద్దగా చేసింది ఎటువంటివి ఏమీ లేదు. సో అందు గురించి ఏంటంటే, మనకి ఉట్టి ఒక సైడ్ నుంచే కాకుండా మనం మేజర్ గా చూసుకుంటే అండి, అసలు సరే ఈ బడ్జెట్ లో ఏం బాగుంది అంటే కొంచెం ఫిజికల్ డిసిప్లిన్ బాగుందని చెప్పాలి. అంటే మనకి రికమెండెడ్ ఏంటంటే 3% మనకి ఫిజికల్ డెఫిసిట్ 3% లో ఉంటే బాగుంటుంది అని వీళ్ళు 2.95% దగ్గర ఆగారు. అయితే కానీ ఇక్కడ మనకు వచ్చేది ఫండ్స్ కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో బారోయింగ్ కానివ్వండి, అంటే ఒక 27% వాళ్ళు బారోయింగ్స్ మీదే ఉన్నాయి. అంటే బయట నుంచి అప్పులు తీసుకొచ్చే బడ్జెట్ లోనే ఉన్నాయి అన్నమాట. సో దాంతో పాటు మనకి మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పింది ఎక్కువ, ఇది మనకి బీజేపీ అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది హలాల్ బడ్జెట్ లాగా ఉంది, సో మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంది అంటున్నారు. అంటే దగ్గర దగ్గర ఒక
8 పాయింట్లు తీసుకొచ్చారు. ఒకటేంటంటే అసలు మనకి ఇప్పటివరకు నేనైతే ఎక్కడ కని విని ఎరగను 4% ఫర్ ముస్లిమ్స్ ఇన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంటున్నారు. అంటే ఏంటి అంటే అంటే మిగతా 96% మరి ఎవరికి ఇస్తారు? ఈ రిజర్వేషన్లు మతాల పేరిట ఏంటండి? ఇంకోటి చూసుకుంటే సరే ఒక 150 crores ఫర్ వక్ఫ్ ప్రొటెక్షన్ అంటారు. వక్ఫ్ ప్రొటెక్షన్ అంటే ఏమవుతుందంటే ఆ గవర్నమెంట్ అవి భూములు అవి లేకపోతే ఆ వక్ఫ్ భూముల్ని దాంట్లో లా సూట్స్ దాంట్లో ఫైట్ చేయడానికి 150 కోట్లు ఇస్తున్నారా? మైనారిటీ డెవలప్మెంట్ అంటారు, ఇమామ్ శాలరీలు అంటారు. సో అక్కడ యాక్చువల్ చూసుకోవాల్సింది ఎన్నో గుళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ అక్కడ చూసుకునే అక్కడ పండితులు ఎవరు లేరు, పంతులు గారు ఎవరు లేరు. మరి వాళ్ళకి జీతాల పరిస్థితి ఏంటి? అయితే నేను ముందే చెప్పినట్టుగా ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ ముస్లిం గర్ల్స్ స్టూడెంట్స్ అన్నారు. సరే, అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం అనేది మంచిదే, దాన్ని తప్పు పట్టక్కర్లేదు. కానీ అమ్మాయిలు అనేది గర్ల్స్ స్టూడెంట్స్ అనేవారు ఎవరైనా అమ్మాయిలే కదా. కేవలం ముస్లిం గర్ల్స్ స్టూడెంట్స్కి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు ఎందుకు, అందరికీ నేర్పించవచ్చు కదా. ఇజ్ ఇట్ నాట్ అ వ్యాలిడ్ పాయింట్? వీళ్ళు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. సో ఇప్పుడు అందరినీ ఆడవాళ్ళని ఒకే రకంగా చూడొచ్చు కదా. సో అందు గురించి ఏంటంటే ఇది బీజేపీ వాళ్ళు హలాల్ బడ్జెట్ అని చాలా ఘాటుగా విమర్శించారు. ద న్యూ ముస్లిం లీగ్ అని అంటున్నారు. సో వాళ్ళు అనడంలో కూడా తప్పు లేదు కదా. ఇప్పుడు ఇటువంటివి పెట్టినప్పుడు సరే నేను అందరికి సమానంగా చూస్తాను అని చెప్తే బాధే లేదు అక్కడ. సో ఇటువంటివి తీసుకొచ్చి మిగతావి అంటే వీళ్ళకి కోర్ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో సిద్ధిరామయ్య గారు వారు ఏం చేస్తున్నారంటే ఆయన ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉందో దాన్నే చూసుకోవడం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య డికే శివకుమార్ గారు ఇచ్చే స్టేట్మెంట్లు అన్ని ఎలా ఉంటుందంటే సరే వాళ్ళ నాయకత్వం ఎవరు వెళ్ళకపోయినా కుంభమేళకి వీరు వెళ్ళారు. సో అంటే ఆయనకి ఈయనకి మధ్య ఇంకా పదవి గురించి ఇంకా కుమ్ములాట తీవ్రంగా అవుతోంది కాబట్టి ఈయనేదో ఈ ముస్లిం దగ్గర నుంచి పవర్ తెచ్చుకుని అక్కడ ఉండే ఎమ్మెల్యేస్ వాళ్ళ దగ్గర నుంచి బాగా సపోర్ట్ తెచ్చుకునే ప్రయత్నంలో కనిపిస్తోంది ఇది. లేకపోతే దీంట్లో పెద్దగా మిగతా వర్గాలకి చేసింది అయితే ఏమి కనిపించట్లేదండి. కరెక్ట్. అంతేకాదు ఇప్పుడు 50% ఫీజులో కన్సెషను ముస్లిం స్టూడెంట్స్కి, అది కూడాను. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం అని చెప్పి ఒక 50 లక్షల రూపాయలు కేటాయించారు. నేషనల్ అండ్ ఫారెన్ స్కాలర్షిప్ల కోసం అది కూడా ముస్లిం స్టూడెంట్స్కి, అందులో కూడా ఫండ్ పెంచారు. హజ్ భవన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బెంగళూరు హజ్ భవన్, దానికంటే కొత్త బిల్డింగ్లు కూడా కట్టించడం, దానికి కొంత ఫండ్ కేటాయించారు. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఒక వర్గాన్ని విపరీతంగా ప్రైజ్ చేయడం కోసం లేకపోతే సంతుష్టీకరణ చేయడం కోసం మాత్రమే చేసినట్టుగా కనిపిస్తోంది. వాళ్ళకి చేయడంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి చేసినప్పుడు మిగతా వాళ్ళకి కూడా చేయాలి కదా, అది పాయింట్. సో అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే మైనారిటీస్ లో జైన్స్ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము ఇస్తున్నాము అని డిఫెండ్ చేసుకుని ఇవి చేస్తున్నారు. సో అలాగే ఒక 250 కోట్లు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఇస్తున్నాం. సరే ఇవి ఇలా డివైడ్ చేయడం వల్ల పోనీ దాంట్లో ఏంటంటే మిగతా పెద్ద డెవలప్మెంట్ ఏం చేస్తున్నారండి. సో ఎప్పుడైనా సరే మనకి ఈక్వాలిటీ ఉండదు. ఎప్పుడైనా సరే ఒక మతానికి నువ్వు ఫేవర్ చేస్తున్నావు అంటే ఎక్కడ ఉంటుంది అది, ఇంకా సొసైటీలో ఇంకా టెన్షన్లు పెంచినట్టు అవుతుంది కదా. సో ఇంకోటి ఇంకా మెరిట్ బేస్డ్ ఎలకేషన్ ఎక్కడ అవుతోంది అంటే వీళ్ళు ఓట్ల గురించే, డైరెక్ట్ గా ఓట్ల గురించే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని ప్రస్ఫుటంగా ఉంది. సో సరే ఇదొక అంశం అయితే నెక్స్ట్ ఇంకో అంశం చూడాల్సింది, అసలు బెంగళూరు వైపే ఎక్కువ డెవలప్మెంట్ చూపిస్తున్నారు, మిగతా ప్రాంతాలకి ఏం చేస్తున్నారు? మిగతా ప్రాంతాలకైతే ఎటువంటి డెవలప్మెంట్లు ఏం చూపించట్లేదు వాళ్ళు. సో ఎంతో వెనుకబడ్డ ప్రాంతాలకు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ డీటెయిల్స్ అయితే ఎక్కడ కనిపించటం లేదు. అంటే మనకి ఇప్పుడు వచ్చిన సమాచారాన్ని బట్టి ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ చూస్తూ ఉంటే అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ బెంగళూరు అంటున్నారు. అంటే యాక్చువల్ మనం చూడాలంటే మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ కరప్షన్ కి ఉండే ఆస్కారం ఏవైతే ఉంటుందో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సైజ్, ఈ హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, వీటిలో ఎక్కువ, లేకపోతే ఈ ఇరిగేషన్ వర్క్స్ అనే దీంట్లో ఎక్కువ అవుతుంది. సో వీటి మీద ఎక్కువ జాస ఉంది, కానీ అది కూడా బెంగళూరు మీదనే ఫోకస్ ఉంది, కానీ మిగతా ప్రాంతాల్లో అయితే ఎక్కడ ఎటువంటి ఫోకస్ లేదండి. సో దాని గురించి బీజేపీ వాళ్ళు ఇంత ఘోరంగా అంటే వాళ్ళు క్రిటిసైజ్ చేయడం మాత్రం చాలా ఘాటుగా ఇచ్చారు. అది ఇంకోటి మనం చూసుకోవాల్సింది కూడా ఏంటంటే అసలు 2024 బడ్జెట్ లో అయితే ఏదో కొంచెము ఎలా అంటే బయట డైరెక్ట్ చెప్పకపోయినా సరే అండర్ కవర్ చేసేసారు కొన్ని.
కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ గా డిక్లేర్ చేసేసారు. ఎందుకంటే 2024 కూడా పెద్ద గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అయితే అది కాదు. సో అప్పుడు ఏదో 5 పథకాలు 5 గ్యారంటీలు అన్నారో దానికి ఏవో చేస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ వాళ్ళు మనకి అన్ని ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ మనం బెంగళూరులో చూడాల్సింది ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే వాటర్ ట్యాంక్ మాఫియా ఎక్కువ వస్తోంది. సో టైంకి శాలరీలు ఇవ్వలేకపోతున్నారు. చెప్పాలంటే 1000కి పైగా మన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నట్టు పెద్దగా ఏం లేదు. సో ఇదేదో జస్ట్ అపీస్మెంట్ బడ్జెట్ ఉంది కానీ పెద్దగా వాళ్ళు చేస్తోంది మాత్రం ఎటువంటిది ఏమీ లేదండి. అలాగే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్లు లేకపోతే అదనపు కేటాయింపులు అనేవి ఆర్థిక పరిస్థితిని బట్టి ఉండాలి తప్పితే మతం పేరిట ఈ కేటాయింపులు ఏంటనేది అనేది రిజర్వేషన్లు అనేది అర్థం కావట్లేనటువంటి పరిస్థితి. అది కూడా ఇప్పుడు చట్టపరంగా కాన్స్టిట్యూషన్ పరంగా కూడా తప్పే కదా. ఇది డెఫినెట్లీ దీనికి కోర్టులో వెళ్తారు, ఫైట్ చేస్తారండి కంపల్సరీ. ఎందుకంటే ఇలా చేయడం అయితే మరి సరైంది కాదు. సో అలాగే ఇంకోటి మనం చూసుకుంటే 23లో బీజేపీ ప్రెజెంట్ చేసిన బడ్జెట్ అయితే సర్ప్లస్ బడ్జెట్ ఉండేది. అంటే కానీ అలా ఇవ్వడంతో వాళ్ళు ఎలక్షన్ ఓడిపోయారు. వీళ్ళు డెఫిసిట్ బడ్జెట్ ఇస్తున్నారు. సో అంటే ఈ ఉచిత తైలాలు అది కూడా ఒక వర్గం వారికే అలా చేయడం వల్ల ఇది ఇంకా ఏంటంటే మిగతా ప్రభుత్వాలు కూడా ఇంకా అదే దారి పెట్టే అవకాశం ఉంది. ఇంకోటి వీళ్ళేంటి కర్ణాటక, కన్నడ, అస్మిత ఇటువంటివి అన్ని బయటికి తీసుకొచ్చి సరే నంది పాలే కావాలి, మాకు అమూల్ పాలు వద్దు, ఇటువంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. మనం విన్నది ఏంటంటే ఇప్పుడు నందిని పాల్ అనేది ఉత్తరప్రదేశ్కి వెళ్తోంది. సో మరి అక్కడ వాళ్ళు ఏం చేయరా? సో ఇటువంటి డివిజన్లు కానివ్వండి, ఇటువంటి అపీస్మెంట్ పాలిటిక్స్ కానివ్వండి తప్పకుండా మనము వ్యతిరేకించాలి. అలాగే దాన్ని కోర్టులో, ఎందుకంటే ఇటువంటివి చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఆర్థిక వ్యవస్థనే అస్తవ్యస్తం అయిపోతుంది. సో అందు గురించి సొసైటీ డివైడ్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు ఇది కూడా మనకి ఇది వరకు ఇక్కడ తెలంగాణలో కూడా ఒక ముస్లింలకి ఇంత రిజర్వేషన్లు ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తామని చెప్పారు. సో దానివల్ల ఎంత దుమారం లేచిందండి. సో అందు గురించి ఇక్కడ వీళ్ళు ఇటువంటి చెయ్యకుండా డైరెక్ట్ డెవలప్మెంట్ అందరికి ఇవ్వండి, అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తేనే మంచిదండి. మీరు అన్నట్టుగా ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు ఎబ్బడిముబ్బడుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక వాటిని తీర్చలేక ఒకానొక సమయంలో మంత్రులే మా వల్ల కావట్లేదు, మేము జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని అని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇంకా ఇలాంటి కేటాయింపులు, ఇలాంటి అదనపు కేటాయింపులు ఇచ్చి మరి రాష్ట్రాన్ని, ఆ కర్ణాటక ప్రజల్ని మరి ఏం చేస్తారో తెలియదు, ముంచుతారో తేల్చుతారో తెలియదు. కానీ కర్ణాటకలో అండ్ తమిళనాడు కూడా కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ప్రాంతీయవాదాన్ని కాస్త రెచ్చగొట్టడము, సౌత్ నార్త్ కంపారిజన్ తీసుకురావడము. ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ 3 లాంగ్వేజ్ పాలసీకి సంబంధించి పెద్ద గొడవ జరుగుతోంది. కేంద్రం వర్సెస్ డిఎంకే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. హిందీని బలవంతంగా రుద్దుతున్నారని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు, డీలిమిటేషన్ మీద గొడవ చేస్తున్నారు. తమిళియన్స్ అండ్ తమిళనాడు అండ్ కర్ణాటకలో ఈ రెండు కూడా సిమిలారిటీస్ కనబడుతున్నాయి. కేవలం ఏంటంటే బీజేపీని లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపించాలనేటువంటి తాపత్రయం ఎక్కువగా కనబడుతున్నట్టుగా ఉంది. ఇది జస్ట్ ఒక ఎలక్షన్ స్టంట్ లాగా అనిపిస్తోంది. అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ చాలా పర్యాయాలు ఇదే ప్రయత్నం చేసింది, గత 10 సంవత్సరాల నుంచి చేసింది. కానీ అక్కడ ఉండే జనాలు తెలివైన వాళ్ళు తిప్పికొట్టారు చాలా సార్లు. లోక్సభ ఎలక్షన్ లో కూడా వాళ్ళు పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. అఫ్ కోర్స్ అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళు ఓడిపోయారంటే బీజేపీలో తప్పిదాలు జరిగాయి కాబట్టి ఓడిపోయారు, కానీ ఇటువంటి నెరేటివ్స్ కి అయితే కాదు. సో సిమిలర్లీ ఇక్కడ మనకి చూస్తుంటే తమిళనాడులో కూడా చాలా మంది ఇప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళు జనాభా చాలా ఎక్కువ అయిపోయారు. అక్కడ ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి, ప్లంబర్లు కానివ్వండి, వీళ్ళందరూ హిందీ మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏదో ఇలా రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు ఏదో మళ్ళీ ఇంకో టర్మ్ కు వస్తాం అనుకుంటే వాళ్ళు ఏంటంటే కూపస్థం అడ్డుకం లాగా అదే ఆలోచనలు, అవే ధోరణిలో ఉన్నట్టు. ఒకవేళ బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఈ డిఎంకే అయితే ఓడిపోతుందండి అక్కడ తమిళనాడులో. సో అందు గురించి ఈ రాజకీయాలు, చెత్త రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇంకొక ఫుల్ స్టాప్ పెట్టే టైం దగ్గరలో ఉంది. అది తమిళనాడు ఎలక్షన్స్ తో అది కంప్లీట్ అయిపోతుంది. సో దాంతో వాళ్ళు ఇంకా వేరే, మనం చూసుకుంటే మోదీ గారి ఫస్ట్ టర్మ్ లో
మన జనుధారి బ్రాహ్మణ్ ఎలా అయితే వచ్చారో అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఇలా వ్యతిరేకించడము లేకపోతే ఇటువంటి అంశాలను తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు. అదేం పెద్ద సక్సెస్ఫుల్ అవ్వదు. కరెక్ట్. చివరిగా ఉర్దూ మీడియం స్కూల్స్కి 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. అంటే ఈ తాపత్రయం ఎలా ఉందంటే త్వరలో ఈ ఉర్దూని మెయిన్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు అంటే ఎపీజ్మెంట్ అని మనం ముందు ఎందుకు డౌట్ వస్తుందంటే సహజంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శించడానికి అంత ఘాటుగా ఇలాంటి నిర్ణయాల వల్లనే. ఇది ఒకటి ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ మంచిదే, అందరికీ అవసరం కదా మరి సెల్ఫ్ డిఫెన్స్, ఓన్లీ ఒక వర్గానికి. సో ఇంకోటి కొన్ని ఉర్దూ మీడియం అన్నారు. కొన్ని యాక్చువల్లీ కర్ణాటకలో కొన్ని గ్రామాల్లో సంస్కృతమే మాట్లాడతారు. కొన్ని సంస్కృతం మీడియం కూడా డిక్లేర్ చేయొచ్చు కదా, అది ఎక్కడ లేదు. సో ఇటువంటి అంశాల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అండి, కర్ణాటక కాంగ్రెస్ లో మంచి లీడర్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇటువంటివి తీసుకొచ్చేసరికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళు పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితులను మీరు తీసుకొస్తున్నారు. ఓకే, చూద్దాం మరి ఈ కర్ణాటక ప్రజలు మరి రియలైజ్ అవుతారా లేదా, లేకపోతే ఇంకెంతకాలం వీళ్ళని భరించాలని చూడాలి. మరి ఇంకెక్కడ ఈ నాయకులు కూడా సిద్ధరామయ్య సర్కారు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం మరి ఇంకా మరింత అధపాతాళంలోకి నెట్టేస్తుందేమో అనిపిస్తోంది. మీ విశ్లేషణలు ఇవన్నీ కూడా చూస్తుంటే చూద్దాం మరి రాబోయే రోజుల్లో. ఈ 2025లో కర్ణాటకలో రాజకీయ నాటకం బాగా ఉంటుంది. చాలా మటుకు పవర్ ఏమన్నా సిద్ధరామయ్య గారు ఆయన హెల్త్ రీజన్స్ అడ్డు పెట్టుకుని ఆయన పక్క జరిగిపోవచ్చు, చెప్పలేము. అది జరుగుతుంది, అది కూడా ఆ కోల్డ్ వార్ కూడా జరుగుతుంది. డీకే శివకుమార్ చాలా అసంతృప్తి కనిపిస్తోంది. రకరకాల రూపంలో అది ఎక్స్పోజ్ అవుతుంది. ఈ మధ్య మరి కుంభమేళాకు వెళ్ళడం కానివ్వండి, మహాశివరాత్రి పర్వదినం రోజున అతను సద్గురు గారి ఆశ్రమంలో ఈ చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాం. దీని మీద సెపరేట్ చర్చనే జరిగింది యాక్చువల్గా NHTVలో. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు అన్నట్టుగా ఈ 25లో జరుగుతుందా, 26లో జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ ఆ లావా అనేది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో చూడాలి కర్ణాటక రాజకీయాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.